నెక్స్ట్ వెలుగు పేపర్ తీసుకున్నట్టయితే గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా ఇండియాను మారుస్తాం. గగన్యాన్ ఎంతో దూరం లేదు. ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ ఉన్నారు. వక్స్ జమిలీ బిల్లులతో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం, అభివృద్ధిలో దూసుకుపోతా ఉన్నాం, బడ్జెట్లో పేదలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం నిన్న జరిగింది. ఇవాళ బడ్జెట్ అట నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడతా ఉన్నారు. ఇది వక్స్ బోర్డు ఏదైతే ఉందో దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటున్నారట. అలాగే జమిలీ బిల్లులు అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో ఈ జమిలీ ఎన్నికల గురించి కూడా నిర్ణయం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రపతి గారు చెప్పడం ఇక్కడ జరిగింది. ఇక్కడ ఇంకొకటి, ఈ బడ్జెట్ అనేది కేవలం ఈ పేపర్కు మాత్రమే వీళ్ళు చెప్పడానికి సరిపోతుంది, నిరూపణలు మాత్రం కావట్లేదు. ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యం దక్కేనా మీకు అర్థమైంది ఒకటి. ఇప్పుడు ఒక రైతు మొన్న మాధ్యమాల్లో చూసిన బ్యాంకు లోన్ కట్టకపోతే ఇంటి కూడా పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారి పోయి ఇట్లా కూర్చొని ఇంకో ఇతను తీసుకున్నాడు, మంచి వ్యక్తి కడుతున్నాడు, అతను కట్టట్లేదు, ఇట్లా చేస్తున్నాం, ఇతను లెక్క ఉండాలి, రేపు పొద్దున ఇతను కూడా కట్టాలి, కొంతమంది కట్టేది ఉంది, వాళ్ళ ఇంటి కూడా పొయ్యి పెడతామని చెప్తా ఉన్నారు. రైటే, వంట వార్పు వాళ్ళ ఇంటి ముందర వంట వార్పు ఆ టైప్లో చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నాను, దేశం లోపల మొన్న ఒక ప్రముఖ జర్నలిస్ట్ కూడా మాట్లాడి జరిగింది. ఏమనంటే ఆయన ఒక 10,000 కోట్లు తీసుకున్న వ్యక్తి ప్రభుత్వం అంటే గవర్నమెంట్కు అదే బ్యాంకు 500 కోట్లు కట్టిండు. 9,500 కోట్లు ఎగ్జాంపుల్ చెప్తాను, 9,500 కోట్లు మాఫీ చేసిండు. ఇది పేద ప్రభుత్వం అంటా ఉన్నారు కదా, మరి అతనికి ఎందుకు మాఫీ చేసినారో అడిగిళ్ళు. అదే ఒక రైతుకు ₹1,00,000 తీసుకుంటే మాఫీ కట్టడానికి అనేక కొర్రీలు పెడతా ఉన్న ప్రభుత్వాలు ఒక పెద్దోనికి ఎందుకు ఇట్లా చేస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ట్యాక్స్ రూపంలో కడతారు కదా. ఎగ్జాంపుల్గా ఒక 10,000 కోట్ల ఆస్తున్న వ్యక్తి ట్యాక్స్ కడతాడు, ఇతను 10,000 కోట్లు లోన్ తీసుకుంటాడు. ఈ ట్యాక్స్ కట్టే రూపంలో మళ్ళీ ఈ లోన్ మాఫీ చేయనప్పుడు ఈయన జేబులో పడితే మళ్ళీ అంతే కదా. వాస్తవానికి ప్రతిదానికి ఇలా మాఫీ చేసుకుంటూ పోతే దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ప్లస్ సోమరిపోతే మొన్న విజయమాల కూడా అడిగాడు, నేను కట్టేది 6,500 కోట్లు ఎంత ఉంటుంది, మీరు 3 రెట్లు ఎందుకు నాగర వసూలు చేసి 2 రెట్లు ఎందుకు వసూలు చేసి నాగర అని చెప్పి మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం 2023-24 మార్చి నాటికి 8.8%, 2024 సెప్టెంబర్ నాటికి 6.6% అట. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూలుతో తెలంగాణ టాపట కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో వెల్లడైన ఒక వార్త కథనం రావడం జరిగింది. నిరుద్యోగం తగ్గిందా పెరిగిందా? తగ్గిందట. 2026లో జీడిపి గ్రోత్ అట 6.3 నుంచి 6.8% వరకు గ్రోత్ రేట్ పెరగాలి. ధనిక దేశంగా ఎదగడానికి 8% కావాలట. ఏం లేదు, వృద్ధి పెరగాలంటే భూ కార్మిక సంస్కరణ అవసరం అట. ఖచ్చితంగా మీరు ఇంకొక మళ్ళీ గెలవాలి, ప్రభుత్వ ఆస్తులను అమ్మేయాలి, పెద్దవాళ్ళందరికీ కూడా మాఫీ చేయాలని మేము కూడా కోరుతాం. ఈ ప్రభుత్వంలో మళ్ళీ మాఫీ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక 1,00,000 కోట్ల బడ్జెట్ ఎగ్జాంపుల్ బడ్జెట్ ఉంటే అలా ఒక 50,000 కోట్లు పెద్దలకు దోచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ మాఫీ చేయాలని మేము కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు పేద ప్రభుత్వం కదా, మీరు చాలా పేద మధ్యతరగతి ప్రభుత్వం కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుతాం. ఎందుకంటే పేదల కోసం కాదు కదా. మీరు కరెక్ట్గా అసలు ఫస్ట్ బీజేపీ వచ్చిన కాడికి వెళ్ళి కరెక్ట్గా చెప్పాలంటే పేదవానికి చేసింది ఏమీ లేదు, కాకపోతే చేస్తారని మాత్రం ఉంది. అట్లా ఏదైనా చేస్తాం, పేదవానికే చేస్తాం. మా ప్రభుత్వం రైతులకు పేదవారికి. నాకు ఇప్పటికి కూడా ఒకటి విషయం ఏంటంటే, కరోనా టైంలో చాలామంది ఒక సడన్గా పెట్టినాడు. కరోనా టైంలో లాక్డౌన్ పెట్టినాం. చాలామంది ఇక్కడికి వచ్చిన కార్మికులు వేరే రాష్ట్రం పోవాలంటే నడుచుకుంటూ పోయిన సందర్భం ఉంది. అక్కడికి ఒకసారి ఏం చేసినారంటే కరోనా బడ్జెట్ అని ప్రవేశపెట్టారు. ఇన్ని లక్షల కోట్లని పెట్టిళ్ళు, ఉచిత బియ్యం ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ బడ్జెట్ ఎటువంటి ఇప్పటి నాకు అర్థమవుతలేదు. అంటే సామాన్య ప్రజలకైతే అందాలి కదా, అందలేదు. అదొకటి. ఇప్పుడు నోట్లు రద్దు చేస్తే, కొన్ని నోట్లు రద్దు చేస్తే బ్లాక్ మనీ మొత్తం బయటకు వస్తుంది, ఆటోమేటిక్గా మొత్తం వచ్చేస్తుంది. నల్లధనం ఎంత ధనం అనేది ఉండదు మనకు అని చెప్పేసి అది చేసేళ్ళు. ఇలా బీజేపీ వాళ్ళు ఒక కాలం మీద లేస్తారు. మరి మోడీ గారు చెప్పిన నిర్ణయాలు మరి ఒక్కటి కూడా జరుగుతలేవు, అవి అడగాలి కదా, అడగారు అవి. రైట్. నేను కొడితే మామూలుగా ఉండదు, బయటకు వస్తే మళ్ళీ భూకంపం పుట్టాలి, తులం బంగారం కోసం కాంగ్రెస్కు జనం ఓటేసిరు. నేను చెప్తే వినండి, అత్యాశపై ఆగమైంది, కైలాసం ఆటలో పెద్ద పాపం మింగినట్టయింది, తెలంగాణకు ఏదో మంచి గుణపాఠం అని కామెంట్. ఫామ్ హౌస్లో పార్టీ కార్యకర్తలు సమావేశం చేసినట్ట పెద్దసారు. అయితే ఇక్కడ ఏం చేసినాడంటే 14 లోపిక పట్టామని ఇకపై ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రైటే, కానీ ఇదంతా ఓకే. మీరు ఇక్కడ ఏమన్నా డైలాగ్ ఏది, నేను కొడితే మామూలు ఉండదు అంటే సినిమాలో పోగిస్తున్నాం కూడా
దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. మైండ్ బ్లాక్ అయితే ఇంకొకటి డైలాగ్ ఉంటుంది ఏంది, మన నేను కొడితే వాళ్ళు చెప్పడం తప్ప వేరే అంటే డైలాగ్ ఉంటుంది, అదే సినిమా పోకెర్లోనే. అట్లా సారు సినిమా చూసినట్టు ఉంది. కానీ ఫామ్ హౌస్లో ఖాళీగా ఉన్నారు కదా, ఈ పాత సినిమాలన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి రకరకాల డైలాగ్స్ వస్తూ ఉంటాయి సార్కు. బుక్స్ చదువుతూ ఉంటారు కదా, సరే 40,000 బుక్స్ అయిన వ్యక్తి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. అయితే విషయం ఇక్కడ జరిగింది ఏంటంటే, ముందుగా మీరు ప్రతిపక్షాల మీద ప్రజాపక్షం మీద వీళ్ళ మీద కొట్లాడే కంటే కూడా ముందుగా మీరు అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యల మీద కొట్లాడండి. తర్వాత రేపు పొద్దున మీరు కొడితే అట్లుంటుంది ఇట్లుంటుంది తర్వాత మాట్లాడదాం. కానీ ముచ్చారు సినిమా టైంలో బంద్ చేసి ముందు అసెంబ్లీకి రావాలి. ముందు ఫైట్ చేసి తర్వాత ఫైట్ గురించి చెప్పండి అట్లా. కానీ నేను కొడితే అట్లుండదు, మామూలుగా ఉండదు, పెద్ద పాము మింగినట్టుంది, చిన్న పాము మింగినట్టుంది సంవత్సరానికే. వాస్తవానికి తులం బంగారంకి ఆశపడ్డామంటే వాళ్ళు మేము 3 ఎకరాల కోసం ఆశపడలేదా, డబుల్ బెడ్రూమ్ వీళ్ళ కోసం ఆశపడలేదా, మరి అప్పుడు ఆశపడ్డట్టుకి ఇప్పుడు అయితే తులం బంగారం కోసం ఆశపడ్డాం, అంతే కదా, వాస్తవమే కదా. తులం బంగారం కోసం ఎవరైతే ఎంతమందికి వస్తుంది తులం బంగారం? మరి ప్రతి పౌరునికి అయితే తులం బంగారం ఇస్తాను కదా. తులం బంగారం అంటే ఆడపిల్లలకి ఇస్తా అని చెప్పినా మనం, ఆడపిల్లలకే ఇస్తాను. కానీ మరి అంటలేడు కదా. మరి నాకు కూడా 2 సార్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాంటే ఓటేసిళ్ళు, 3 ఎకరాల భూమి ఇస్తాంటే ఓటేసిళ్ళు, దళిత మంది అందరికి ఇస్తామంటే ఓటేసినాం, మనం చెప్పచ్చు కదా. 3 ఎకరాలు ప్రతి పేదవానికి, భూమి లేని వ్యక్తి కల్లా 3 ఎకరాలు ఇస్తా అని హామీ ఇచ్చేళ్ళు. మరి ఏమైంది? 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకల్లా డబుల్ బెడ్రూమ్, అల్లుడు అత్తేయడమంటాడు, తల్లేయడమంటది, బిడ్డేయడమంటది అని కాజాబ్ అంటది, ఏడమంటారు అన్నాడు, అవన్నీ రైట్. ఫామ్ హౌస్లో సోది చెప్పుడుగా దమ్ముంటే అసెంబ్లీకి రా. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడినా అది అసెంబ్లీకి రమ్మని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు కేసీఆర్ అంటున్నారు, కానీ ఎవరు బాధపడడం లేదు. కేసీఆర్ మాదిరి హామీలను మేము ఎగ్గొడతలేం. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలను ఏడాదిలోనే ఇచ్చాం. కేసీఆర్ అప్పులు అప్పగించినా అదేన పడకుండా పథకాలు అమలు చేస్తున్నాం. సోషల్ మీడియాలో నాకంటే కేసీఆర్ బాగా లైకులు వచ్చాయట, పెయిడ్ బ్యాచ్తో లైకులు తెచ్చుకుంటే గొప్పనా? కేసీఆర్ కాలం చెల్లిన 1000 రూపాయల నోటు, ఆ 1000 రూపాయల నోటు సమాజంలో ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? జైలుకు వెళ్ళడం తప్ప. అయితే నిన్న ఒక కాంగ్రెస్ పార్టీ గ్రూపులో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది, ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజా పాలన కావాలని పెడితే 1,00,000 మంది దాకా ఓటేసినారు. దానికి కేసీఆర్కి ఎక్కువ పడ్డాయి, 60% పడ్డాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీళ్ళు ఏమంటారు, దాన్ని హ్యాక్ చేసినారు, పేడు వాళ్ళతో ఎక్కువ 1,00,000 ఓట్లు వేయించి డబ్బులు ఇచ్చి చెప్పేసి డబ్బులు ఇచ్చి ఆ ఓట్లు వేయించినారని చెప్పి చెప్తారు. వాస్తవానికి కూడా అదే జరిగింది. చాలా యూట్యూబ్ ఛానల్ కూడా ఈరోజు కూడా వారి చేతుల్లో కొనుక్కుని, అంటే ఓడిపోయిన తర్వాత కేటీఆర్ గారు ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసిండు. మేము వీళ్ళతో కొట్లాడలేదు, ప్రజలతో కాదు, మేము యూట్యూబ్ ఛానళ్ళతో కొట్లాడుతుంటే ఒక 10 యూట్యూబ్ ఛానల్ నేను కూడా పెడితే బాగుండు అన్నాడు. అదే సిద్ధాంతాన్ని పాటించి ఇలా సోషల్ మీడియాకు దొరకడం జరిగింది పూర్తిగా. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా చెడుని ఒక వ్యక్తి చెప్తే, ఇప్పుడు ఒక మంచోనివే కానీ నేనేం చేస్తున్నా నీ మీద చెడు చెప్తా, కానీ నమ్మడు, ఆ పిల్లలతో చెప్పిస్తాడు, ఇంకో ఇద్దరితో చెప్పిస్తాడు. అంటే 10 మంది చెప్తే నువ్వు ఒక మనిషి నీకు ఏమనిపిస్తుంది, నిజమే కావచ్చు అనిపిస్తుంది. ఒక సామెత ఉంటుంది, అది ఎట్లుంటుంది అంటే, ఒక స్టోరీ, చిన్న స్టోరీ. ఒక గొర్రెను ఒక కాపలా వాళ్ళు ఎత్తుకపోతుంటారు, అంటే నాన్నపులే అన్నట, నాన్నపులి గొర్రెను ఎత్తుకపోతుంటే ఒకరు చూసి అదేంది కుక్కను ఎత్తుకపోతున్నాం అంటాడు. ఇది కుక్క కాదు గొర్రె అని వాదిస్తాడు. నేను కొంచెం దూరం పోగానే మళ్ళీ ఇంకో అని అంటాడు. వీళ్ళందరూ ఒకటే. మళ్ళీ ఆయన కూడా ఏమైంది కుక్కను ఎత్తుకపోతున్నాం అంటాడు. కుక్క కాదు గొర్రె అంటాడు. మళ్ళీ 3వ సేమ్ అది అవుతుంది. వాస్తవానికి ఆడ తీసి కింద పడేస్తాడు, అది గొర్రె. కాకపోతే వీళ్ళందరికీ నా ఒక్కడికే పిచ్చోన్న ఇదంతా కనబడుతుంది అన్న గొర్రెని తీసి కుక్క అనుకొని పడేస్తాడు, పడేసి వెళ్ళిపోతాడు. గొర్రెపోతాడు, అంతే కదా. ఒక దృశ్యం సినిమా లెక్క, దృశ్యం సినిమాలు రిపీట్ చేసి తప్పును రైట్ ఎట్లా చేసిందో ఇవాళ అట్నే ప్రభుత్వం మీద కూడా అట్నే చేస్తూ ఉన్నారు. అయితే రైట్, ఇక్కడ ఏమంటున్నా అంటే సోషల్ మీడియాలో నాకంటే కేసీఆర్ బాగా లైకులు వచ్చాయట, పేడ్ బ్యాచ్తో లైకులు అంటే చెప్పడం జరిగింది. అలాగే రుణమాఫీ సహా అన్ని పదాలు లెక్కలు చెప్తా, కేసీఆర్కు సీఎం రేవంత్ సవాలట, బలంగా కొడతావా, ముందు చక్కగా నిలబడి నేర్చుకో, ప్రజలు ఎవరు బాధపడతలేరు, అధికారంపై నువ్వే బాధపడతా ఉన్నావు, తులం బంగారానికి అమ్ముడు పైరని ప్రజలు అవమానిస్తావని పైర్, బీజేపీ స్టేట్ ఆఫీస్ ఉన్న ఏరియాకు గద్దర్ పేరు పెడతాం, ఆ పార్టీకి గుర్తించిన గద్దరు వార్తకి గుర్తుండేలా చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఫైర్ అయినట్టు వార్త కథనం వచ్చింది. అలాగే సొంత పార్టీ ఎమ్మెల్యేలను వదలట్లేదు, గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేసిన గత సర్కార్, వారి కుటుంబ సభ్యులు స్నేహితుల ఫోన్లు కూడా. కూకుడుపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు ఫోన్ ట్యాప్, సందీవరావు ఆయన స్నేహితులు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్, 16 మంది హైకోర్టు జడ్జీల వ్యక్తిగత సమాచారంతో ప్రొఫైల్స్, వీరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు. అంటే కోణంలో సిట్ ఎంక్వైరీ అట, జడ్జీల ఫోన్లు కూడా ఎంక్వైరీలు. అంటే చాలా పెద్ద కమ్యూనికేషన్ ఉంటుంది కదా, మరి ఘోరంగా ఉంటుంది. అంటే ప్రైవేసీ ఉంటుంది కదా, నీకు ప్రైవేసీ ఉంటుంది, నాకు ప్రైవేసీ ఉంటుంది. మన వ్యక్తిగత జీవితాలకు ఎవరు కూడా తొంగి చూడద్దు. అంటే సారు నిజంగా ఓపెన్గా సార్ బయటికి లోపలికి పోతే బయటికి రాడు కావచ్చు సారీ. అయినా ఇవన్నీ ఎట్లా నిద్ర పెట్టిందా,
ఇప్పుడు నార్మల్ తప్పని కాదు, నార్మల్గా కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడతాం. చూసి సునకానందం ముందుండే ఎందుకు, అంతే కదా, తప్పు కదా. ఎమ్మెల్యే కొడుకు అట, మాధవరం కృష్ణారావు కొడుకు కూడా ఫోన్ ట్యాప్ చేసిలట. మరి ఇప్పుడు ఈయన కృష్ణారావు గారు టీఆర్ఎస్లో ఉన్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ చేసింది కాబట్టి అందుకే ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ దాన్ని ఏమంటారు వాళ్ళు ఎప్పటికంటారు కదా వైకుంఠ ఆటలో నిచ్చెన ఎక్కుంటా వచ్చి ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ కాదు కదా పాము మింగకుండా. కానీ ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఆ పెద్ద పామును కేసీఆర్ మింగింది. పెద్ద పాము వచ్చి కేసీఆర్ మింగుతారు ఓడిపోయింది. ఆ పెద్ద పాము అనేది ప్రజలు. అట్లా జ్యూసులు వద్దు, పండ్లు లాగానే తినాలని చెప్పి V6 వెలుగు ఇంటర్వ్యూలో పద్మవిభూషణ్ రైతు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఫాస్ట్ ఫుడ్, చిప్స్ వంటి జంక్స్ ఫుడ్ జోలికి వెళ్ళదట అని విభూషణ్ డాక్టర్గా అయితే నాగేశ్వరరావు గారు నాగేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అలాగే పదవి కాలం పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటారా, పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలని చెప్పినారు. ఖబర్దార్, నేను కొడితే మామూలు ఉండదు తెలుసా అని చెప్పి మొత్తం చేతికి కట్టుకొని తలకు కట్టుకొని కాళ్ళకు కట్టుకొని ఇక్కడ ఒక కార్టూన్ రావడం జరిగింది. 2 నెలల్లో నయా ఉస్మానియా 2700 కోట్లతో నిర్మిస్తున్న మంత్రి దామోదర 100 ఏళ్ల అనుబంధాన్ని దూరం చేయొద్దనే గోషమాల్లో హాస్పిటల్. ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వబోవని వెల్లడి. ఉస్మానియా కొత్త ఆసుపత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ అట. అయితే ఇక్కడ రాజసింగ్ గారు మాట్లాడుతూ ఇక్కడ మార్చుని ఉంటే వాసన అవన్నీ ఇబ్బంది ప్రజలకంటే అట్లా ఏం జరగదు, అంత దాని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఏదైనా కూడా హాస్పిటల్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఊరవతల కడితే సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మంచి నిర్ణయమే. మల్టీ స్పెషల్ కాబట్టి అటువంటి ఏముండవు. అవును. 9 రోజులుగా ఇంట్లోనే తల్లి శవంతో అమ్మ చనిపోవడంతో డిప్రెషన్లోకి 2 కూతుర్లు. దాన సంస్కారాలు డబ్బులు లేక, ఇంట్లో పెద్ద దిక్కు లేక, ఎవరికి చెప్పని బిడ్డలు. మనోవేదనతో ఆత్మహత్య ఆలోచనలు. చివరికి ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్థానికులకు చెప్పడంతో వెలుగులోకి. సికింద్రాబాద్ వారాసిగూడలో ఘటనట. అనారోగ్యంతో తల్లి చనిపోతే దాన సంస్కారాలకు డబ్బులు లేక, ఇంట్లో పెద్ద దిక్కు లేక, ఏం చేయాలో తెలియని స్థితిలో 2 కూతుర్లు డిప్రెషన్లోకి వెళ్ళారు. 9 రోజులుగా తల్లి శవాన్ని ఇంట్లో ఉంచుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్లోని వారాసిగూడలో జరిగింది. వారాసిగూడలోని బౌద్ధనగర్లో బిల్డింగ్ 3వ ఫ్లోర్లో శ్రీలత కుటుంబం 2 ఏళ్లుగా అద్దెకు ఉంటుంది. 2 కూతురు రవళిక, అశ్వితో కలిసి శ్రీలత జీవనం సాగిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం చేసే ఆమె భర్త రాజు 5 ఏళ్ల క్రితం కుటుంబం వదిలి వెళ్ళిపోయిందట. ఇటువంటి ఘటనలు బాధాకరంగా. ఈ పిల్లలు కూడా పెద్దోళ్ళే. వాస్తవానికి తల్లి చనిపోయిందనే షాక్లో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళు జాబులు చేసే పిల్లలు వీళ్ళు. అవునా? అయినా మరి ఇక అట్లా తయారైంది. 4 అంతే కదా. ఈవెంట్ మేనేజ్మెంట్లో కంపెనీలో పనిచేస్తుందట. రైట్.